తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడినటువంటి బోర్డును గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వీరు కాకుండా 4 ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా ఉన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్ ఇప్పటికే రాజీనామా చేయగా ఇప్పుడు 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి రాజీనామాల ఆమోదంతో టీటీడీకి కొత్త చైర్మన్ను, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించాల్సిందే. టీటీ బోర్డు సభ్యుల రాజీనామాలతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది రద్దవడం జరిగింది. టీటీడీలో కొత్త నియామకాలు అయితే జరగబోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దుతో కొత్త చైర్మన్ అలాగే 24 మంది టీటీడీ మెంబర్స్ని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నియమించాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఇప్పుడు టీటీడీ బోర్డు రద్దవడం జరిగింది. కొత్తగా చైర్మన్ని 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు గతంలో వాళ్ళు. దీనికి సంబంధించి సభ్యులను కూడా నియమించాల్సి ఉంది. ఇప్పుడు చైర్మన్గా ఎవరి వినిపిస్తూ ఉంది, ఎవరి పేరు ముందుగా వినిపిస్తూ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధు, మొత్తం మీద కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంటే అన్ని దేవాలయాల్లో కూడా పాలక మండలి రద్దు చేస్తూ కూడా ఆ ప్రభుత్వం గతంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే స్వచ్ఛందంగా టీటీడీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు. ఆయనతో పాటు దాదాపు 24 మంది బోర్డు మెంబర్లు కూడా ప్రభుత్వం మారి అంటే వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా నియమితులు అవడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి తమ రాజీనామాలు ఆమోదించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ఇన్నాళ్ళ తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మొత్తం టీటీడీ బోర్డు మెంబర్లతో పాటు చైర్మన్ కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామాలన్నింటినీ కూడా ఆమోదం తెలుపుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా గత 2-3 నెలల నుంచి కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం, తిరుమలకి సంబంధించి ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు వేస్తుందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి పాలక మండలిని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అదేవిధంగానే టీటీడీకి సంబంధించి ఇప్పటికే ఈవో శ్యామలారావును నియమించడం జరిగింది. ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కూడా ప్రశ్నించే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే కొత్త ప్రభుత్వం అంటే పాత బోర్డు రద్దయింది కాబట్టి కొత్తగా ఏర్పాటు అంటే కొత్త టీటీడీ చైర్మన్ కి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో మరో వారం 10 రోజుల లోపల కొత్తగా ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ తో పాటు బోర్డు మెంబర్లను కూడా నియమించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.